ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ప్రాణం పోకూడదు అంటే నువ్వు వెళ్ళిపోవాలి. లేదు, నా మూలంగా ఈ కుటుంబం బాధపడకూడదు. ఆయనకేమైనా అయ్యిందంటే అత్తయ్య గారు తట్టుకోలేరు. ఆయనకు నేను ఇష్టం లేదు. ఇక్కడే ఉండి ఒక సమస్యగా మారలేను. ఈ ఇంటి కోడలిగా ఈ ఇల్లు మేలు కోరి నేను వెళ్ళిపోవడమే సరైన నిర్ణయం. ప్రియమైన శ్రీవారు, మీ మనసులో చోటు సంపాదించుకోలేని మీకు ద్వేషించే మీ భార్య రాస్తున్న మొదటి చివరి ఉత్తరం. నన్ను క్షమించండి శ్రీవారు. నిజంగా మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న విషయం నాకు నిజంగా తెలియదండి. మీరు నాకు ఆ రోజు పంపించిన లెటర్ నీళ్లలో తడిచిపోవడం మూలంగా కొన్ని అక్షరాలు చెరిగిపోయాయి. ఆ లెటర్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజంగా మీకు నేను ఇష్టం లేదని ముందే నాకు తెలిసి ఉంటే మీ చేత నా మెడలో తాళి కట్టించుకునేదాన్నే కాదు. కానీ మిస్కమ్యూనికేషనో నా తలరాతో తెలీదు. కానీ మీకు ఇష్టం లేని మీ భార్యగా ఈ గడపలో అడుగు పెట్టాను. అంతేకాని మీ డబ్బు కోసమో ఆస్తి కోసమో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. కానీ దేవుడి ప్రమాణంగా ఒక్క మాట మాత్రం నిజం. మీరంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు నేను మీకు దూరం అయిపోవడం నా దురదృష్టం. ఇప్పటికీ ఉత్తరం నేను మీకు రాస్తున్నది కూడా ప్రేమతోనే శ్రీవారు. మీరు కలకాలం బాగుండాలి. మీరు కోరుకున్న జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అందుకే మీరు కోరుకున్నట్టు నేను ఈ గడప దాటి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇట్లు మీ ప్రేమతో మీకు నచ్చని మీ భార్య.
క్షమించండి అత్తయ్య గారు, వెళ్ళిపోతున్నాను. మీరు ఇష్టపడ్డ కోడలిగా ఈ గడపలో అడుగుపెట్టినప్పుడు ఎంతో మురిసిపోయాను. మీ అబ్బాయితో నిండు నూరేళ్లు అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను. కానీ నా ఊహలన్నీ నిజాలు కావు అని తెలుసుకుని మా ఆయన సంతోషం కోసం మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. మీరు కోరుకున్నట్టు నేను మీ అబ్బాయితో బ్రతికే అదృష్టం నాకు లేదు. సాధ్యమైనంత త్వరగా మీ మనసులో నుంచి నన్ను తుడి చేయండి. వెళ్ళొస్తాను. వెళ్తున్నాను అత్తయ్య గారు. మీరు ఎప్పటికీ బాగుండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.